మామ అదృశ్సు వేసుకో. మాట వింటారా నేను కూడా లేబరే ఎండలోన వానలోన చెమటసిన నువ్వు నేను లేబరే నన్ను ఎంత వాణ్ణిగా పెంచి పెద్ద చేసిన మీరు లేక నేను లేను నమస్తే బాగున్నారండి. వెల్కమ్ టు సినిమా చూపిస్తామండి. ఏనా ఇప్పుడు సండే వస్తే హాలిడే వస్తుందని ఆనందం కంటే ఈ సీని గారి షో వస్తుందని ఆనందం ఎక్కువ ఉందంటాను బాబు. ఇప్పుడు సినిమా చూడాలంటే థియేటర్కి వెళ్ళాలండి, కానీ ఈ సీని గారు చూపించే సినిమాకి మాత్రం ఇంట్లోనే చూడొచ్చండి. సినిమా చూడాలని ఆరాటం మీకుంది, చూపించాలని ఆవేశం నాకుంది, చూపించుకునే అవకాశం వాళ్ళకి ఇచ్చేదండి. ఎవరంటారా? మన పార్టిసిపేట్స్. విశ్వక్సేనుడి పుత్రరత్నం తస్తస్కం బొట్లు, విక్స్, హాల్స్, స్ట్రిప్సిల్స్ కాదండి. మొక్కే కదా నీ పీకేస్తే నీ పీక కోసా. మరి మన పార్టిసిపేట్స్ కి వెల్కమ్ చెప్పేద్దామండి. ఇప్పుడు మన సినిమా చూపిస్తాం వచ్చే కంటెస్టెంట్ ఎవరని తెలుసండి? సీరియల్ లైఫ్ లో ఏడుస్తూ రియల్ లైఫ్ లో మన అందరినీ నవ్వించే నవ్వుల సిరి మన లహరి. కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసి అను బేబీ డాల్ అన్నాడు. వెల్కమ్ టు సినిమా చూపిస్తామా? ఇప్పుడు మా సినిమా చూపిస్తాం కొంచెం వెలుగు వచ్చింది. ఇప్పుడు మా షోలో మీరు ఆడాలంటే మీకు కొంచెం మనీ ఇవ్వాలని, మనీ ఇవ్వాలని అడగలేదు. మా ధనలక్ష్మి పైన ఆవిడ కిందకి రావాలి, మీకు డబ్బులు ఇవ్వాలి. ఆవిడ రావాలంటే మేము కొంచెం ముద్దుగా పిలిస్తే ఆవిడ వస్తుంది కిందకి. కొంచెం వెరైటీగా పిలవండి మా ధనలక్ష్మి. ఓ మై ధను జల్దీ ఆజా. మీరు 50 లక్షలు గెలవాలంటే మీరు 2,50,000 నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. అందుకని మీకు 2,50,000 ఇచ్చేస్తున్నాను, తీసుకోండి. అండ్ ఇప్పుడు మన సినిమా చూపిస్తాంలో నా ఆవేశానికి బలి కాబోతున్న సెలబ్రిటీ పార్టిసిపేట్ ఎవరంటే తన సీరియల్స్ తో ఆడియన్స్ కి ఇస్తాడు కిక్కు, మాటలతో చేస్తాడు మ్యాజిక్, ఏం మాట్లాడినా ఉంటుంది లాజిక్. ఇంకెవరో కాదండి, లెట్స్ వెల్కమ్ కౌశిక్. Oh my God, I can't believe that you said that. Or am I dreaming? Did I just hear that? My heart is racing like a cheetah, so I wanna sing this Kotavada. చిన్న మాట జారి ఏం చెప్ప తీసినావే, రాకాసి రాకుమారి కోపంగా పళ్ళు నూరి అల్లబ్బు చెప్పినావే, అందంగా పెట్టినావే స్పాట్, ముందు తాకింది ప్రేమ కొట్టు, ఏది లెఫ్ట్ ఏది నోటు రైట్, ముందు కొట్టకుండా నేను టైట్, క్యాల్పాలు లాగి పెట్టి మల్లె పూలు చల్లినట్టు షట్టు
జేబు కింద చిట్టి బాంబ్ బ్లాస్ట్ జరిగినట్టు పిచ్చి పిచ్చి గుండె కిర్రాకు 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 రాకు రాకు పుట్టించావే కిర్రాకు 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 రాకు కేక పెట్టించావే. కౌశిక్ గారు చాలా సంతోషం ఉన్నాయి. మీకు మేము డబ్బులు ఇవ్వాలి మా షోలో ఆడాలంటే. మా డబ్బు పైన స్టక్ అయిపోయింది. 50 లక్షలు గెలుచుకోవచ్చు మీరు. ఆవిడ కిందకి రావాలంటే కొంచెం వెరైటీ పిలవాలి కదా. రెడీ. దన్నలక్ష్మి ఇటురా ఏ దన్నలక్ష్మి ఓ పాల్సుడే దన్నలక్ష్మి చూపిస్తే సొమ్మేం పోతాదే. మీకు ముందు ముందు చూపిస్తాను సినిమా మామూలు ఉండదండి. ఇప్పుడు రాబోతున్న మరో సెలబ్రిటీ ఎవరు తెలుసండి? రాధా రాధా మదిలో నా మన్మద గాథ. ఏ రాధా నీ కోసం ఎంత మంచి పాడినా నువ్వు రావా రాధా? రా తొందరగా రాధా. లెట్స్ వెల్కమ్ రాధా. मुझे दिल में तारे दिखने लगे एक रात पर मरने का लगे వెల్కమ్ టు సినిమా చూపిస్తాం మామా. చాలా సంతోషంగా ఉంది మీరు వచ్చినందుకు ఇక్కడికి. సో మా షోలో మీరు 50 లక్షలు గెలుచుకోవచ్చండి. అయితే ఇచ్చేసేయండి తొందరగా. ఇచ్చేయాలంటే ఫస్ట్ దేంతో మొదలెడతారు? 2,50,000తో మొదలెడతాను నీకు. సో మా ధనలక్ష్మి రావాలి, మీకు డబ్బులు ఇవ్వాలి. ఆవిడ కొంచెం వెరైటీ పెడితే కిందకు వస్తారండి. పిలవండి. ఇప్పుడు ధనలక్ష్మి ఇక్కడ ఉందండి. ఇప్పుడు ఇవ్వండి. అక్కడ ఇటే ఇస్తా. ఇవ్వండి. ఒకసారి ముద్దు ఇవ్వండి. ఎక్కువసేపు పెట్టక వాసన వచ్చేస్తుంది. సరే కొంచెం వెరైటీ పిలవండి. ఇప్పుడు ధను డార్లింగ్ వచ్చేయ్. మొత్తం 2,50,000 తీసుకున్నాం. ఇంకా 50 లక్షలు గెలుచుకోవాలంటే మీరు గేమ్ ఆడాలి. అక్కడికి వెళ్ళండి. ఇప్పుడు రాబోతున్న మన లాస్ట్ సెలబ్రిటీ కమ్ పార్టిసిపేట్ ఎవరంటే యాక్టింగ్ చేయాలనే తాపంతో పర్ఫార్మెన్స్ తో తన ప్రతాపం చూపిస్తున్న ప్రతాప్ అలియాస్ అభి. లెట్స్ చారుశీలా స్వప్న బాల యవ్వనాల ప్రేమ పాఠశాల మల్లెపూల మాఫియాల రేపినావే గుండెలోన కోలా. వెల్కమ్ టు సినిమా చూపిస్తామండి. ఒక్కసారి నా కోసం అదేదో చంద్రుడు నడక. మీ పెళ్ళైందా? రేపు పొద్దున పెళ్లి అయితే కనుక మీ ఇంట్లో సీబురా వస్తుంది. రోజు 1 గంట అని చాలు, మూల మూల చెత్త మొత్తం అట్టి ఇటు మొత్తం వెళ్ళిపోద్ది. వెల్కమ్ టు సినిమా చూపిస్తాడు. చాలా సంతోషం ఉంది. మా ధనలక్ష్మి పైన ఉండిపోయిందండి. అమ్మ ధనలక్ష్మి ఒకసారి పిలవండి. నీకోసం 5 మెట్లు పైకి ఎక్కొచ్చా, 10 మెట్లు కింద దిగొచ్చా, మొత్తానికి నీకోసం వచ్చా. ఆజా 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 ధను నలుగురు పార్టిసిపేట్స్ వచ్చారు. మీరు 50 లక్షలు కొట్టారని రెడీ ఉన్నా లేదా? రెడీ. కానీ ఏంటంటే నలుగురులో ఒక్కరు మాత్రం 50 లక్షలు గెలుచుకునే అవకాశం ఇక్కడ ఉందండి. ఆ నలుగురులో 50 లక్షలు కొట్టేసేది ఎవరు తెలుసుకోవాలందా? ఉంది. అది తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం రౌండ్ స్టార్ట్ చేయాలి. మన ఫస్ట్ రౌండ్ పేరు ఏంటంటే రంగు పడుద్ది.
రంగు పోడుద్ది. ఈ రౌండ్ ఏంటంటే నలుగురు వచ్చి ఇక్కడ ఇండివిజువల్ గా ఆడతారండి. మీకు 1 minute టైం ఇస్తాను, దాంతో పాటు ఒక టంగ్ టెస్ట్ ఇస్తాను అనమాట. ఆ టంగ్ టెస్ట్ ని మీకు ఇచ్చిన టైంలో ఎన్నిసార్లు కరెక్ట్ గా చెప్తారో అన్ని 10,000 లాగేసుకోవచ్చు మీరు. అది నేనే మిగతా ముగ్గురు ఉంటారు కదా వాళ్ళ దగ్గర నుంచి లాగేసుకోవచ్చు అనమాట. కానీ ఇక్కడ కండిషన్స్ ఏంటంటే టంగ్ టెస్ట్ చెప్పేటప్పుడు తప్పు చెప్పిన, స్లో చెప్పిన, తడబడిన రంగు పడిపోద్ది. ఇదండి, అర్థమైంది కండి? బాగా అర్థమైంది. ఇప్పుడు మా ఫస్ట్ రంగు పడించుకోవడానికి ఎవరు రెడీ కూడా చూద్దాం. ఎందాడి నుంచి పాపం బబులి బబులి అక్కడి నుంచి చిన్న స్మైల్ ఇస్తుంది. దామా లారీ దా. చెయ్యాలా వద్దా చెయ్యాలా వద్దా ముందు ఇది పెట్టుకోండి. మీ టంగ్ టెస్ట్ ఏంటంటే విశ్వక్సేనుడి పుత్రరత్నం తస్తస్కం బొట్లు. దొబ్బింది. విక్స్, హాల్స్, స్టెప్సిల్స్ కాదండి. విశ్వక్సేనుడి పుత్రరత్నం తస్తస్కం బొట్లు. విశ్వక్సేనుడి పుత్రరత్నం తస్కస్కం బట్లు. తస్కస్కం బొట్లు. It's a crazy, 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 crazy feeling. అమ్మా సౌందర్య, యువర్ టైం స్టార్ట్స్ నౌ. విశ్వక్సేనుడి పుత్రరత్నం తస్కస్కం బట్లు. విశ్వక్సేనుడి పుత్రరత్నం తస్కస్కం చెప్తే పడిపోద్ది. ఫాస్ట్ గా చెప్పాలండి. విశ్వక్సేనుడి పుత్రరత్నం తస్కస్కం బట్లు. విశ్వక్సేనుడి పుత్రరత్నం తస్కస్కం బట్లు. విశ్వక్సేనుడి పుత్రరత్నం విశ్వక్సేనుడి పుత్రరత్నం తస్కస్కం బట్లు. 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 చెప్తున్నాను కదా, చెప్తున్నాను కదా. సౌందర్య సౌందర్య చిరునవ్వుకు రూపం సౌందర్య, కలలో నిజమల్లే కలిసావే సౌందర్య. సౌందర్య సౌందర్య చిరునవ్వుకు రూపం సౌందర్య, కలలో నిజమల్లే కలిసావే సౌందర్య. సౌందర్య సౌందర్య. అమ్మా సౌందర్య, నువ్వు ఎన్నిసార్లు కరెక్ట్ చెప్పావంటే 1 minute టైంలో 8 times కరెక్ట్ చెప్పావు. శోభా 8 times అంటే 80,000. ఇప్పుడు ముగ్గురు దగ్గర నుంచి ఎంత తీసుకున్నా నేను ఇష్టం చేస్తాను. సౌందర్య, ఎవరి దగ్గర ఎంత తీసుకున్నా ఒకసారి నాకు చెప్పు. 332. కౌశిక్ బామ దగ్గర నుంచి 30,000, నాది దగ్గర నుంచి 30,000, మన రాధ దగ్గర నుంచి 20,000. ఇప్పుడు ఎవరంటే కింద నుంచి బాగా సైలెంట్ గా ఉన్నాడు. ఏం చేయాలి పాపం, మా లహరిని చూడంగానే కొంచెం టెన్షన్, ఏం అర్థం కావట్లేదు. దా రాధా. గ్లాసెస్ పెట్టుకోండి ఫస్ట్. యాక్చువల్లీ ఐఎమ్ అలర్జిక్ టు పిండి, సో మీకు పిండి బదులు ఏదైనా లైక్ హర్షిత్ చాక్లెట్స్ లాంటివి, ఏదైనా ఫెర్రో రోషర్ లాంటివి ఏమైనా ఉన్నాయా? డాక్టర్ నాకు చెప్పారు పిండి పైన వేసుకోవద్దమ్మా, నేను చిన్నప్పటి నుంచి పిండితోనే స్నానం చేస్తాను. డాక్టర్ మారుద్దాం, పర్లేదు. నీకు ఇచ్చే టంగ్ టెస్ట్ ఏంటంటే 4 నల్ల లారీల్లో 6 ఎర్రరాళ్ళు. చెప్పమ్మా, చెప్పు, మళ్ళీ చెప్పు, రిపీట్. 4 నల్ల లారీల్లో 6 ఎర్రరాళ్ళు. అంతే కదా, ఈజీ. ఓకే, రెడీ కదా? ఐఎమ్ రెడీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. 4 నల్ల లారీల్లో 6 ఎర్రరాళ్ళు. 4 నల్ల లారీలో 4 నల్ల లారీలో 6 నల్ల లారీలో 6 ఎర్రరాళ్ళు. 4 నల్ల లారీలో 4 నల్ల లారీలో
పలికేదే తిరుగులేని వేదం నువ్వు చేసేదే ఎదురులేని చట్టం ఓర్పులోన ధరణి మాతవమ్మా తీర్పులోన ధర్మమూర్తివమ్మా. ఆ రాధ ఎన్నిసార్లు చెప్పిందంటే 1 minute టైంలో ఒకసారి చెప్పింది. లవ్ చెయ్యాలా వద్దా చెయ్యాలా వద్దా. కాదు ఇప్పుడు ఏంటి నీకు తెలుగు రాదా లేదా ఏంటి? ఇట్లా జంబుల్ రాదు. రాదా? తెలుగు మాట్లాడరు ఇంట్లో? ఇంట్లో మాట్లాడదాం కన్నా ఫస్ట్ లాంగ్వేజ్ హిందీ కదా, హిందీ బావచ్చు. సీను దీని హిందీలో ట్రై చేయమని ఒకసారి. ఇదే టంగ్ ట్విస్టర్. ఇదే దాని హిందీలో చెప్పు సరే. 4 लाल लॉरी थे और उसमें 4 पत्थर थे जो लाल रंग के थे. ఇది టంగ్ టెస్ట్ లేదు, ఏది కాకి మన ఇది పెట్ట ఉంటది పెట్ట కథ. और उस लारी में डाकू आने वाला था और वो डाकू तू ही है रे. ఓకే మొత్తాన్ని మీరు 10,000 దోచుకోండి, వెళ్ళి ఎక్కడ దోచుకుంటారో చూసుకోండి. ఇప్పుడు మరి నెక్స్ట్ రంగు పడుద్ది ఎవరికి పడుద్ది? సరే రండి, అలాగే ప్రిపేర్ అయిపోయారు కదండి. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే మీ స్పెట్స్ తీసేయండి, మా స్పెట్స్ పెట్టుకోండి. మీకు ఇచ్చే టంగ టెస్ట్ ఏంటంటే మా కుప్ప కంకర కుప్ప, మా కుక్క కరిచే కుప్ప, మా కొంప కర్ల కొంప. మా కుప్ప కంకర్ కుప్ప, మా కుక్క కరిచే కుక్క, మా కొంప కర్ల కొంప. అంతే. ప్రతాప్ గారు అలియాస్ అభి గారు, యువర్ టైం స్టార్ట్స్ నౌ. మా కుప్ప కంకర్ కుప్ప, మా కుక్క కరిచే కుక్క, మా కొంప కర్ల కొంప. ఫాస్ట్ గా చేతులు పెట్టండి. మా కుప్ప కంకర్ కుప్ప, మా కుప్ప కంకర్ కుప్ప, మా కుక్క కరిచే కుక్క, మా కొంప కర్ల కొంప. మా కుప్ప కంకర కుప్ప, మా కుక్క కరిచే కుక్క, మా కొంప కర్ల కొంప. మా కుక్క కరిచే కుక్క, మా కుప్ప కంకర కుప్ప, మా కుక్క కరిచే కుక్క, మా కొంప మా కుప్ప కంకర కుప్ప, మా కొంప కంకర కుప్ప, మా కుక్క కరిచే కుక్క, మా కొంప కర్ల కొంప. మా కుప్ప కంకర కుప్ప, మా కుక్క కరిచే కుక్క, మా కొంప కర్ల కొంప. మా కుప్ప వారే వాయేవి ఫేసు అచ్చు హీరోలా ఉంది బాసు వచ్చింది సినిమా ఛాన్స్ ఇంకా వేసేయి మరో డోసు పిచ్చెక్కి ఆడియన్స్. ఇప్పుడు అదేదో స్టార్టింగ్ లో చేశారు ఒక స్టెప్ అదేంటి మొత్తం అంతా అదిరిపోవాలి. సో మొత్తానికి ప్రతాప్ గారు నా మీద ప్రతాపం చూపించారు, మా టంగ్ టెస్ట్ మీద ప్రతాపం చూపించారు, మా పిండి మాత్రం ఆయన మీద ప్రతాపం చూపించింది, ఈయనలో ఆఫ్ నా మీద ప్రతాపం చూపించింది. ఎనీహో మొత్తానికి మీకు ఇచ్చిన 1 minute టైంలో మీరు చెప్పిన టంగ్ టెస్ట్ ఎన్ని చెప్పారంటే కరెక్ట్ గా 3 సార్లు. 3 సార్లు అంటే 30,000 రూపాయలు. ఎవరి దగ్గర నుంచి అంత తీసుకుంటే చేసుకోండి ఫాస్ట్ గా. నుంచి చెప్తున్నాను, ఫస్ట్ లారీ వచ్చింది, చిన్న స్మైల్ వచ్చింది, తర్వాత మా రాధ వచ్చింది, ఇంకొంచెం తగ్గింది. మెంటల్ గా ప్రిపేర్ అవుతున్నా, మెంటల్ గా. మామా కౌశిక్ మామా రెడీ? రెడీ. కౌశిక్ మామా నీకు ఇచ్చే టంగ్ టెస్ట్ ఏంటంటే రెడ్ బ్లడ్, బ్లూ బల్బ్, బ్లూ బ్లడ్, రెడ్ బల్బ్. ఒకసారి రెడ్ బ్లడ్, బ్లూ బల్బ్, బ్లూ బ్లడ్, రెడ్ బల్బ్. అంతే. రెడీ. ఎక్సలెంట్. కౌశిక్ మామా యువర్ టైం స్టార్ట్స్ నౌ. రెడ్ బ్లడ్, బ్లూ బల్బ్, బ్లూ బల్బ్, రెడ్ బ్లడ్, రెడ్ బ్లడ్, బ్లూ బల్బ్, బ్లూ బ్లడ్, రెడ్ బ్లడ్, బ్లూ బల్బ్, బ్లూ బల్బ్, రెడ్ బ్లడ్, రెడ్ బ్లడ్, బ్లూ బల్బ్, బ్లూ బల్బ్, రెడ్ బ్లడ్. రాంగ్. రెడ్
బల్బ్ రెడ్ బ్లడ్ బ్లూ రెడ్ బ్లడ్ బ్లూ రెడ్ బ్లడ్ బ్లూ బల్బ్ బ్లూ బ్లడ్ రెడ్ బల్బ్ రెడ్ బ్లడ్ బ్లూ బల్బ్ బ్లూ బ్లడ్ రెడ్ బల్బ్ రెడ్ బ్లడ్ బ్లూ బల్బ్ బ్లూ బ్లడ్ రెడ్ బల్బ్ రెడ్ బ్లూ బ్లడ్ రెడ్ బ్లడ్ బ్లూ బల్బ్ బ్లూ బ్లడ్ రెడ్ బల్బ్ రెడ్ బ్లడ్ బ్లూ బల్బ్ బ్లూ బ్లడ్ రెడ్ బల్బ్ రెడ్ బ్లడ్ బ్లూ బల్బ్ బ్లూ బల్బ్ రెడ్ బ్లడ్ రెడ్ బ్లడ్ బ్లూ బల్బ్ బ్లూ బ్లడ్ రెడ్ బల్బ్ రెడ్ బ్లూ బ్లూ బల్బ్ బ్లూ బ్లడ్ రెడ్ బల్బ్ రెడ్ బ్లడ్ బ్లూ బల్బ్ బ్లూ బ్లడ్ రెడ్ బల్బ్ రెడ్ బ్లడ్ బ్లూ సూపర్ కౌశిక్ మామ, చాలా బాగా ఆడావు. నీకు ఇచ్చిన టంగ్ టెస్ట్ 1 minute టైం ఎన్నిసార్లు కరెక్ట్ చెప్పావు అంటే 8 times. 8 times అంటే 80,000 కాబట్టి ముగ్గురు దగ్గర నుంచి ఎంత లాగేసుకుంటున్నావో నీ ఇష్టం. లాగేసుకున్న తర్వాత నాకు మార్జిన్. రావయ్య ముద్దుల మావా, నీకు రాసిస్తా రాయలసీమ. వచ్చాక వదలను భామ, జంట జాగారం చెయ్యాలమ్మా. మల్లెల పాట పాడుకుందామా, అల్లరి ఆట ఆడుకుందామా. అల్లుకుని వెల్లువలో జల్లుమనే కథ విందామా. రావయ్య ముద్దుల మావా, నీకు రాసిస్తా రాయలసీమ. వచ్చాక వదలను భామ, జంట జాగారం చెయ్యాలమ్మా. మొత్తం లారీ దగ్గర నుంచి 50,000, మన ప్రతాప్ దగ్గర నుంచి 10,000 మాత్రమే, రాధా దగ్గర నుంచి 20,000. మొత్తానికి రంగు పడింది, సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు ఈ రౌండ్ అయిపోయేసరికి ఎవరి దగ్గర ఎంత అమౌంట్ ఉందో ఒకసారి చూద్దాం. ఎంతటితో రంగు పడింది రౌండ్ అయిపోయింది. ఇప్పుడు మనం సెకండ్ రౌండ్కి వెళ్ళిపోతున్నాం. సెకండ్ రౌండ్ పేరు ఏంటంటే జోర్సే మార్. మనకు ఫస్ట్ రౌండ్ ఒక సెటప్ ఉంది కదండి, అలాగే ఈ జోర్సే మార్ రౌండ్ కూడా ఒక సెటప్ ఉందన్నమాట. ఆ సెటప్ వస్తేనే మనం రౌండ్ స్టార్ట్ చేద్దాం. అమ్మ సెటప్ దా. ఈ జోర్సే మార్ రౌండ్ లో మొత్తం 6 క్వశ్చన్స్ అడుగుతానండి. 6 క్వశ్చన్స్ కూడా ఫోటోకి సంబంధించి ఉంటాయి. సో నేను క్వశ్చన్ అడిగినప్పుడు ఎవరైతే ఫస్ట్ బజర్ నొక్కేస్తారో వాళ్ళకి ఆన్సర్ చెప్పేసి ఆన్సర్ ఇచ్చేస్తాను అనమాట. ఇప్పుడు బజర్ ఎవరు నొక్కారో వాళ్ళు ఆన్సర్ చెప్పాలి కానీ, ఇప్పుడు నేను క్వశ్చన్ అడిగిన తర్వాత మీరు రైట్ ఆన్సర్ చెప్పారనుకోండి, మీ ఆపోజిట్ లో ముగ్గురు ఉన్నారు కదా, ఎవరో ఒకరు మగ మీద తప్పికొని వాటర్ కొట్టేసి 10,000 లాగేసుకో. మీరు ఒకవేళ రాంగ్ చెప్పారనుకోండి, ముగ్గురు కలిసి మీ మొహమ్మద్ వాటర్ కొడతారు. దాంట్లో ఎవరైతే ఫస్ట్ కొట్టారో వాళ్ళు 10,000 లాగేసుకోవచ్చు ఇక్కడ నుంచి. ఇది రైట్ అండి. ఫస్ట్ ఫోటో ప్లీజ్. ఆ ఫోటోలో ఉన్న సెలబ్రిటీ ఎవరు? ఫస్ట్ నొక్కింది కౌశిక్ మామ కాబట్టి ఆన్సర్ ఏంటి మామ? అంజలి అంజలి పుష్పాంజలి. ఇది రైటా రాంగా ఇప్పుడు చూద్దాం. సూపర్ సూపర్, రైట్ ఆన్సర్, రైట్ ఆన్సర్. ఇప్పుడు సెకండ్ స్టిల్ ప్లీజ్. క్వశ్చన్ ఏంటంటే రవితేజ డాన్స్ చేస్తున్న ఈ స్టిల్ ఏ పాటలో ఉంది? ఆన్సర్ చెప్పండి. నువ్వు నేను జంట టౌన్ అంట. సరే సూపర్. ఒకసారి అది రైట్ ఆన్సరా రాంగ్ ఆన్సరా మనం చూద్దాం.
follow, follow, follow you. I wanna follow, 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 follow you. I wanna follow, 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 follow you. I wanna follow, 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 follow you. అందమైన పిల్ల నువ్వు రెడీ నెక్స్ట్ ఫోటో ప్లీజ్. ఈ ఫోటోగ్రాఫ్ లో ఎంతమంది స్పెట్స్ పెట్టుకున్నారు? రాధా బజర్ నొక్కింది. ఆన్సర్ ఏంటంటే నువ్వు అక్కడికి వచ్చి చెప్పాలన్నమాట. మీరు ఇక్కడ వచ్చేయండి. నేను అడిగిన క్వశ్చన్ చెప్తాను ఫస్ట్ అండి. ఈ ఫోటోగ్రాఫ్ మీకు చూపించిన ఫోటోగ్రాఫ్ లో ఎంతమంది స్పెట్స్ పెట్టుకున్నారని అడిగానండి. దానికి రాధా గారు 4 అని చెప్పారనమాట. ఒకసారి ఆన్సర్ ఏంటో చూద్దాం మనం. ఫస్ట్ కొట్టింది హారి కాబట్టి 10,000 లాగేసుకోమా. ఇప్పుడు నెక్స్ట్ ఫోటో చూద్దాం మనం. ఫోటో ప్లీజ్. మీకు చూపించిన ఫోటోలో క్వశ్చన్ మార్క్ తో ఉన్న సెలబ్రిటీ ఎవరు? కౌశిక్ మామ ఆన్సర్ చెప్పు ఒకసారి. నందమూరి బాలకృష్ణ గారు. ఒకరి మీద కొడతాడా తన మొహం మీద కొట్టించుకుంటూ చూద్దాం అండి. ఎండలోన వానలోన చెమటధార పోసిన నువ్వు నేను లేబర్రే. నన్ను ఎంత వాణ్ణిగా పెంచి పెద్ద చేసిన మీరు లేక నేను లేను. ఇప్పుడు కౌశిక్ మామ నువ్వు చెప్పింది రైట్ ఆన్సర్ కాబట్టి ఇప్పుడు ఆ గ్లాసు ఎవరి మీద గెలబోతుంది చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ ఫోటో చూద్దాం. ఈ స్టిల్ లో బాలకృష్ణ గారు చెప్తున్న డైలాగ్ ఏంటి? ఆ డైలాగ్ ఏంటి చెప్పు మామ. వస్తా ఇంటికి వస్తా ఇంటికి వస్తా. ప్లేస్ నువ్వు చెప్పినా సరే 2 చెప్పమన్నా సరే, టైం నువ్వు చెప్పినా సరే 2 చెప్పమన్నా సరే, ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే చూసుకుందాం. చూసుకుందామా? ఇది రైట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్? మొత్తానికి కౌశిక్ మామను ఫస్ట్ తడిపింది ఎవరంటే లహరి. సరే ఇప్పుడు లాస్ట్ ఫోటో చూద్దాం ఒకసారి. ఫోటో ప్లీజ్. ఆ ఫోటోలో ఉన్న హీరోయిన్ ఎవరు? రాధా. దా ఇప్పుడు రాధా నేను అడిగిన క్వశ్చన్ కి బజర్ నొక్కి ఆన్సర్ చెప్తాను అనమాట. ఇప్పుడు ఆన్సర్ అంటే చెప్పమ్మా. లీక్ అయిపోయిందన్నా. ఇంకి పింకి పాము పెట్టి శృతి హాసన చెప్పు. మీరు 3 ఆప్షన్స్ ఇవ్వరా ప్లీజ్. శృతి హాసన్, సోనాలి బెంద్రే, పి సరోజదేవి. శృతి హాసన్. ఓకే ఇది రైటా రాంగా ఒకసారి చూద్దాం. రౌండ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాం మనం. ఇప్పుడు ఎవరి దగ్గర ఎంత ఉందో ఒకసారి చూద్దాం అమౌంట్. ఓకేనండి బాబు చాలా బాగా సెకండ్ రౌండ్ కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం థర్డ్ రౌండ్ లోకి వెళ్ళిపోతున్నాం అనమాట. థర్డ్ రౌండ్ పేరు ఏంటంటే వసూల్ రాజా. ఈ వసూల్ రాజా ఎలిమినేషన్ రౌండ్. ఈ రౌండ్ లో నుంచి ఎవరో ఒక్కరు మాత్రమే నెక్స్ట్ రౌండ్ కి వెళ్తారనమాట. మిగతా వాళ్ళు అందరూ ఎలిమినేట్ అయిపోతారు. ఏంటంటే ఇప్పుడు వరకు సెకండ్ రౌండ్ లో ఎవరైతే టాపర్ గా ఉన్నారో వాళ్ళు ఒక అపోనెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను ఒక క్వశ్చన్ అడుగుతానండి. ఆ క్వశ్చన్ కి
టాపర్ ఆన్సర్ చేయాలా లేకపోతే ఆయన సెలెక్ట్ చేసుకున్న అపోనెంట్ ఆన్సర్ చేయాలనేది టాపర్ ఇష్టం. అప్పుడు నేను క్వశ్చన్ అడిగిన తర్వాత ఆన్సర్ చెప్పారనుకోండి గేమ్ లో సర్వే అవుతారు, లేకపోతే ఎలిమినేట్ అయిపోతారు. ఇది మ్యాటర్. ఎలా ఎలిమినేట్ అవుతారంటే ఇప్పుడు టాపర్ ఎవరండి సెకండ్ రౌండ్ లో? కౌశిక్. మామ ఇప్పుడు నువ్వు ఒక అపోనెంట్ సెలెక్ట్ చేసుకో. రాధా. మీ ఇద్దరు కలిసి ఇలా రండి. ఇప్పుడు ఆ ఎలిమినేషన్ ఎలా ఉంటది, నేను ఏం చేయబోతున్నాను, రౌండ్ ఎలా ఉండబోతుంది తెలియాలంటే ఇప్పుడు సెటప్ ని పిలవాలన్నమాట. నా సెటప్ ని, అమ్మా సెటప్ దా 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 దా. ఇద్దరు కూర్చోండి. అక్కడండి. ఒకసారి పైకి లేపండి. ఏంటది? తలని. Balloons down. ఆ బెలూన్ నిండా ఏమున్నాయి తెలుసా లోపల? ఏమున్నాయి? కాదు కాదు అంటే గెలిచే పాలతో కానీ కుర్తి మాత్రం చెయ్యా? ఏంటమ్మా ఇది టూ మచ్ అమ్మా? మరి సరే చూద్దాం. కుడితి కాదమ్మా, దాంట్లో ఓన్లీ ఒక స్వచ్ఛమైన వాటర్ ఉంది దాంట్లో. కౌశిక్ మామ, నువ్వు అపోనెంట్ గా మా రాధా మేడం ని సెలెక్ట్ చేసుకున్నావు. ఇద్దరు వచ్చేసారు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతాను. ఆ క్వశ్చన్ కి ఆన్సర్ నువ్వు చెప్పాలా లేకపోతే రాధా చెప్పాలనేది నీ ఇష్టం. సూపర్. ఆ క్వశ్చన్ కి మొత్తం 4 ఆప్షన్లు ఉంటాయండి. దాంట్లో 3 రైట్ ఆన్సర్లు ఉంటాయండి, ఒక రాంగ్ ఆన్సర్ ఉంటుందండి. నేను క్వశ్చన్ అడిగిన తర్వాత 3 రైట్ ఆన్సర్లు చెప్పేస్తున్నారు అనుకోండి, మీరు అక్కడ బెలూన్ టకా టకా కిందకు వచ్చి రాధా నెత్తి మీద తప్పిమని పగిలిపోద్ది. దెబ్బకి ఎలిమినేట్ అయిపోద్ది. తన అమౌంట్ మొత్తం మీ అకౌంట్ లో పడిపోతాయండి. ఇదండి. కానీ మీకున్న ఒకే ఒక్క రాంగ్ ఆన్సర్ చెప్పారనుకోండి, మీ నెత్తి మీద సరాసరి వచ్చి మీ మీద అప్పుడు కౌశిక్ ఎలిమినేట్ అయిపోతాడు. అమౌంట్ మొత్తం దగ్గరికి వచ్చేది. ఇది ఇలాగా కంటిన్యూ అవుతూ అవుతూ లాస్ట్ కి రౌండ్ లో ఒక్కరు మాత్రం మిగులుతారు. వాళ్ళు ఏంటంటే ఫైనల్ రౌండ్ కి వెళ్తారండి. ఇది మ్యాటర్ అండి. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాను. దాని 4 ఆప్షన్లు ఉంటాయి. దాంట్లో ఒక రాంగ్ ఆన్సర్ 3 రైట్ ఆన్సర్లు ఉంటాయండి. దానికి ఆన్సర్ కౌశిక్ చెప్పాలా లేకపోతే రాధా చెప్పాలనేది కౌశిక్ మామ ఇష్టం. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో ఏ ఏ సందర్భాలలో స్పర్శ కోల్పోదు? నేను చెప్తా క్వశ్చన్ ఆన్సర్. రైట్. ఆప్షన్స్ ఇస్తా. ఇప్పుడు 4 ఆప్షన్స్. ఇప్పుడు ఆన్సర్ నువ్వు ఏదైతే రైట్ అనుకుంటున్నావో ఆ ఆప్షన్ ఉన్న లెవర్ ని నీ వైపు లాక్కోవాలి. రైట్. ఆప్షన్ ఏ లాస్ట్ ది కలలు కంటున్నప్పుడు. ఆప్షన్ బి అండి తుమ్మినప్పుడు. ఆప్షన్ సి గాఢ నిద్రలో ఉన్నప్పుడు. ఆప్షన్ డి ఎక్కువ తిన్నప్పుడు. ఏది రైట్ అనుకుంటారు ఆప్షన్ లో? ఆప్షన్ బి రైట్ అనుకుంటా. ఆప్షన్ బి తుమ్మినప్పుడు. ఓకే ఫిక్సా? ఫిక్స్. అయితే ఆ లెవర్ ని మీరు లాక్కోండి. లాగుతూ లాగుతూ సార్ పైకి చూడండి. ఒకటి రైట్ ఆన్సర్ చెప్పావు, సగం దింపావు, మిగతా సగం కూడా దింపే. సగం కూడా దింపేస్తా. రెడీ రెడీ దింపేస్తా. కళ్ళకు అంటున్నప్పుడు, గాఢ నిద్రలో ఉన్నప్పుడు, ఎక్కువ తిన్నప్పుడు. గాఢ నిద్రలో ఉన్నావు కౌశిక్ మామ, నీ సెన్స్ నాకు అర్థమైంది. ఇప్పుడు నువ్వు గాఢ నిద్రలో ఉన్నావు. అప్పుడు నేను వచ్చి కొట్టాను అంటే స్పర్శ ఉంటుంది. ఫిక్సా? అయితే లాగుతూ ఒకసారి బెలూన్ వైపు చూస్తాను. నేను చెప్తున్నా ఈ టైంలో నేను ఐ మైట్ లీవ్ మై బ్రెత్ యు నో నాకేమైనా అయిపోవచ్చు. రాదు ఏం కంగారు పడదు. ఒక రైట్ ఉంది, ఇప్పుడు ఒక రాంగ్ ఉంది. రాంగ్ చెప్తే సరాసరి పడిపోద్ది అక్కడ. ఏం కంగారు పడదు, కాన్ఫిడెంట్ గా ఉండు మామ. ఇప్పుడు 2 ఆప్షన్ మిగిలి ఉన్నాయి. ఆప్షన్ ఏ కలలు కంటున్నప్పుడు. ఆప్షన్ సి ఎక్కువగా తిన్నప్పుడు. మామ ఒక రైట్ ఒక రాంగ్. ఎక్కువగా తిన్నప్పుడు. ఫిక్సా? లివర్ లాగేసి ఇంకెందుకు.
సూపర్ కౌశిక్ మామ, ఇంటెలిజెంట్ గా చెప్పావు, మామూలు చెప్పలేదు. టైం బాగుంది, లేకపోతే నువ్వు ఇప్పుడు ఈ రౌండ్ నుంచి ఎలిమినేట్ అయిపోతున్నావు. నీ దగ్గర ఉన్న డబ్బులు మొత్తం మా కౌశిక్ మామకి ఇచ్చేసి నా దగ్గర ఎంత ఉన్నాయి తొక్కలోని 2 lakhs తీసేస్తా. నీకు సినిమా చూపిస్తావా? కనిపించిందా సినిమా? చాలా బాగా. సరే వెళ్ళిపోతున్నావు కాబట్టి ఇప్పుడు నువ్వు నా కోసం ఒక మంచి పాట. అందరి కోసం. కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే, ప్రియతమా నీ వచట కుశలమా నిచట కుశలమే, ఊహలన్నీ పాటలే కనుల తోటలో, కలకలల కవితలే మాట మాటలో, ఓహో కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే, ప్రియతమా నీ వచట కుశలమా నిచట కుశలమే. కంగ్రాచులేషన్. ఒక రేంజ్ కి వెళ్ళాలంటే ఇంకిద్దరు ఉన్నారు అపోనెంట్ గా. నీకు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటున్నావు? సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళని కూడా పిలిచేస్తాను. తమ్ముడు క్వశ్చన్ అడిగే ముందు ఒక్కసారి బెలూన్స్ డౌన్. ఇప్పుడు క్వశ్చన్ అడిగేస్తాను కౌశిక్ మామ, నువ్వే టాపర్ కాబట్టి నీ చాయిసే, నువ్వు చెప్పాలా లేకపోతే ఆన్సర్ అభి చెప్పాలనేది నీ ఇష్టం. క్వశ్చన్ బట్టి చెప్తా. రైట్, ఇప్పుడు నేను క్వశ్చన్ అడిగేస్తున్నాను. ఏనే ప్రతాప్ గారు, ఈ క్రింది వారిలో కురుక్షేత్రంలో యుద్ధం చేసిన వ్యక్తులు ఎవరు? నేను చెప్తా. మైథాలజీలో బాగా గ్రిప్ ఉందా? బాగా. ఓకే, ఇప్పుడు ఆప్షన్స్ కూడా చెప్పేస్తున్నాను మీకు. ఏ ధర్మరాజు, బి కృష్ణుడు, సి అభిమన్యుడు, డి కర్ణుడు. ఏది రైట్ ఆన్సర్ మీరు చెప్పండి. ఆప్షన్ డి కర్ణుడు. ఆప్షన్ డి కర్ణుడు. ఇది రైట్. రైట్. ఆప్షన్ డి. ఎస్. పక్కా? పక్కా. ఇప్పుడు సెకండ్ రైట్ ఆన్సర్ అంటే చెప్పండి. ఆప్షన్ ఏ ధర్మరాజు, ఆప్షన్ బి కృష్ణుడు, ఆప్షన్ సి అభిమన్యుడు. ఆప్షన్ సి అభిమన్యుడు. ఆప్షన్ సి. ఎస్. ఆయన యుద్ధం చేశారంట. చేశాడు. సరే, ఇంకా మిగిలింది ఏంటంటే ఏబి. ఏ ధర్మరాజు, బి కృష్ణుడు. ఆప్షన్ ఏ ధర్మరాజు. ఆప్షన్ ఏ ధర్మరాజు. సో మొత్తానికి కౌశిక్ మామ చాలా తెలివిగా ఉంది. అన్ని ఏదో వసపోసేస్తారంటారు కదా, అలా చిన్నప్పటి నుంచి వసపోసుకున్నారు కాబట్టి ఇవి బాగా చెప్పారు. మీకు తెలుసు బట్ మీరు చెప్పలేపారు. యాక్చువల్గా ఏంటంటే కురుక్షేత్రంలో కృష్ణుడు ఒక్కడే యుద్ధం చేయలేదు, చేయించాడు. ఎందుకంటే ఆయన మాట ఇచ్చాడు నేను చేయను అని చెప్పి. మిగతా ముగ్గురు చేశారనమాట. అర్జునుడికి కృష్ణుడు రథసారథిగా చేశారు, అదనమాట. సరే, మొత్తాన్ని తడిచిపోయారు, ఎలిమినేట్ అయిపోతున్నారు. సో మీ దగ్గర ఉన్న అమౌంట్ మొత్తం మా ధర్మరాజు ఇచ్చి కౌశిక్ గారికి ఇచ్చండి. ప్రతాప్ గారు ఎలా అనిపించింది మా షో? వాటర్ ఎప్పుడు నా మీద పడతాయని చెప్పేసి ఎదురు చూస్తున్నాను నేను. ఒక మాట చెప్పాలంటే అవునా? నేను చాలా అసలు చాలా ఎంజాయ్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్.
మళ్ళీ కలుద్దాం అండి. బాయ్ అండి. కౌశిక్ మామ ఒక్కొక్కరుగా పంపిస్తున్నాం, నడిపేస్తున్నాం ఏంటో. ఇప్పుడు ఒక్కొక్కరు పంపించేస్తే ఫైనల్ రౌండ్ లో నువ్వే అవతారం ఎత్తచ్చు అక్కడ. ఫైనల్ గా లాస్ట్ లో ఉన్నది మన లహరి కాబట్టి, అలియాస్ సౌందర్య కాబట్టి ఆవిడ తీసేసుకోండి. ఆడాలి రండి. కౌశిక్ మామ ఒక్కొక్కరు సేమ్ చైర్ లో కూర్చుంటున్నారు, సేమ్ అదే డిస్టెన్స్ దాకా వెళ్ళిపోతున్నట్టు. చూద్దాం మన లహరి ఏం చేద్దాం. నేను తడుపుతుందా లేకపోతే తడిపించుకుంటుందో చూద్దామండి. సరే ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతాను, దానికి ఆన్సర్ నువ్వు చెప్పాలా లేకపోతే అమ్మాయి చెప్పాలి, నీ ఇష్టం. ఎందుకంటే ఇప్పటికీ నువ్వే టాపర్ కాబట్టి. లహరి నువ్వేం టెన్షన్ పడకు. ఆయనకి ఎంత ఛాన్స్ ఉందో మీకు కూడా సేమ్ ఛాన్స్ ఉంది. ఆయన ఎలిమినేట్ చేసి పంపించవచ్చు అక్కడి నుంచి. ఓకే ఇప్పుడు క్వశ్చన్ అడిగే ముందు ఒకసారి బెలూన్స్ డౌన్. ఇప్పుడు నేను క్వశ్చన్ అడిగేస్తున్నాను, దానికి ఆన్సర్ నువ్వా లేదా లహరే మీ ఇష్టం. క్వశ్చన్ ఏంటంటే మనిషిలాగా యుద్ధం చేయని ప్రాణులు ఏవి? అంటే 4 ఆప్షన్ లో ఒకే ఒక్క ప్రాణి మనిషిలా యుద్ధం చేస్తుంది, అంటే ప్లాన్ చేసి యుద్ధం చేస్తుంది. మిగతా చేయలేదు. నేను చెప్తా, ఇది కూడా చెప్పేస్తా. కాన్ఫిడెంట్ గా ఉన్నావా? పక్కా. ఎందుకలగా ఏదో అనిపిస్తుంది, ఇన్స్టింక్ట్ కొడుతుంది. సరే ఇప్పుడు మరి నేను ఆప్షన్ చెప్తాను. ఆప్షన్ ఏ చేమలు, ఆప్షన్ బి సాలిడ్, ఆప్షన్ సి కోతులు, ఆప్షన్ డి ఏగా. ఏది రైట్ ఆన్సర్ అనుకుంటున్నావు 4 ఆప్షన్ లో? ఆప్షన్ ఏ చీమలు. ఆప్షన్ ఏ చీమలు మనిషిలాగా యుద్ధం చేయలేవు. ఆర్ యు షూర్? ఏమో ఏదైనా అవ్వచ్చు. షూ ఎందుకు చెప్తున్నావు? నువ్వు ఏమో సరే ఫిక్స్ అయిపోయారుగా? ఫిక్స్. గెలిచి ఆల్ ది బెస్ట్. ముందు ఆగు ఫస్ట్ రాని. ఓకే ఆల్ ది బెస్ట్ ఇద్దరికి ఆల్ ది బెస్ట్. నాకు నిజంగా సీరియస్ గా ఆడుతున్నా. ఏ చీమలు మనిషిలా యుద్ధం చేయలేవని అది రైట్ ఆన్సర్ అని చెప్పి మా కౌశిక్ మామ చెప్పాడు. ఇప్పుడు ఎవరిని తడుపుతారో ఇప్పుడు చూద్దాం. నాకు షూ ఇప్పుడప్పుడే డౌట్ వచ్చింది, నాకు కొట్టింది అక్కడే. ఆయన బాగుంది, మంచి క్వశ్చన్ యాక్చువల్ గా. కౌశిక్ మామ యాక్చువల్ గా సేవలు ఏంటంటే మనుషుల్లాగా వ్యూహాలు రచించి ముందుగా ఒక చీమ వెళ్ళి అవన్నీ చూసుకుని పరిసరాలు ఒక 3 చీమలు పిలిచి తర్వాత ఒక 10 చీమలు అలా ప్లాన్ చేసి చంపేస్తా ఉంటాయి. అంటే నేనేంటంటే రైజ్ ఆఫ్ ద ప్లాంట్ ఆఫ్ ది ఏప్స్, డాన్ ఆఫ్ ద ప్లాంట్ ఆఫ్ ది ఏప్స్ చూసేసి కోతులు చేస్తాను ఫీల్ ఉండిపోయి సీరియస్ గా ఏం లాగేసా. లహరి గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, కానీ దయచేసి లహరి ఆ బురదలో పడాలని ఇంకా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే కౌశిక్ మామ చాలా బాగా ఆడావు. ఫస్ట్ నుంచి కూడా మంచి ఎనర్జెటిక్ గా మంచి ఫన్ జనరేట్ చేస్తూ మా ఆడియన్స్ బాగా ఎంటర్టైన్ చేసి ఇప్పటి వరకు. కానీ ఎందుకు ఇప్పుడు వెళ్ళిపోతా నాకు కొంచెం చిటిక్ ఉంది, బట్ మా సౌందర్యం ఉంది కాబట్టి కొంచెం హ్యాపీగా ఉంది. లహరి ఆల్ ది బెస్ట్. సంపై థ్యాంక్ యూ కౌశిక్ మామ. వెళ్తే ఏంటంటే ఒక పని చేయాలి, నీ దగ్గర ఉన్న అమౌంట్ మొత్తం మా లహరి ఇచ్చేస్తా. ఎందుకు తప్పకుండా 2 ఇచ్చేస్తా. నారే మొత్తానికి కష్టపడ్డావు, సొమ్ము ఒకటి సోగకూడదు అన్నట్టు ఎంతసేపు ఆడాడు కౌశిక్ మామ. ఆయన పంపించేసావు, 10 లక్షలు కొట్టేసావు. ఆ 10 లక్షలు 50 లక్షలు అవ్వాలంటే మనం 4th రౌండ్ వెళ్ళిపోవాలన్నమాట. అదే లాస్ట్ రౌండ్ కాబట్టి ఆ రౌండ్ లోకి వెళ్ళాలంటే మనకి సెటప్ ఇక్కడ వద్దు. సెటప్ అవుట్. సెటప్ లో పంపించాం. ఇప్పుడు మనం 4th రౌండ్ లో వచ్చాం అనమాట. 4th రౌండ్ పేరేంటి తెలుసా నీకు? రన్ రాజా రన్.
ఇప్పుడు యాక్చువల్ ఫస్ట్ రౌండ్ కో సెటప్ ఉంది, సెకండ్ రౌండ్ కో సెటప్ ఉంది, థర్డ్ రౌండ్ కో సెటప్ ఉంది. మరి ఫోర్త్ రౌండ్ సెటప్ ఏంటని అడగలేను. యాక్చువల్ గా ఇదే భయం వేస్తుంది, అందరూ వెళ్ళిపోయారు, సోలో బ్యాటింగ్ కదా, కుప్పి పడేస్తారేమో. పర్లేదు, బౌలర్ లేడు, బౌలర్ కమ్మ, ఎంపైర్ కమ్మ, ఫీల్డర్ కమ్మ. సూపర్. ఇప్పుడు నాకు ఫోర్త్ రౌండ్ సెటప్ కావాలి కాబట్టి ఆ సెటప్ ని చూపిస్తాను. ఎంగ ఫారింగ్ చూసావు కదా సెటప్, చూసావు ఎలా ఉందో? ఏదో అనుకుంటే ఇదేంటి ఇప్పుడు సినిమా చూపిస్తారంటే ఇదేనండి సరైంది. ఇదే పెద్ద సినిమా చూడాలి కదా మరి, చూపించేది అటు నుంచి వెళ్ళేటప్పుడు అనమాట. మొత్తం మీ దగ్గర ఆ ముగ్గురు దగ్గర నుంచి కొట్టేసినవి 10 లక్షలు. ఈ 10 లక్షలు కాస్త 50 లక్షలు చేసుకునే అవకాశం మీకు ఇస్తానండి. ఇప్పుడు 50 లక్షల కోసం మీరు చేయాల్సిందల్లా ఏంటంటే, ఈ వంతున ఉంది కదా కింద పోతుంది కదా, ఈ వంతున నుంచి ఆ పక్క వెళ్ళిపోతే అక్కడ చిన్న బుట్ట కనిపిస్తుంది కానీ ఆ బుట్టలో లెటర్స్ ఉంటాయి. అవన్నీ తీసి ఒక్కొక్కటి ఆ బోర్డు మీద పెడితే వరుస క్రమంలో ఒక సెలబ్రిటీ పేరు గానీ సినిమా పేరు గానీ వస్తాయి. సో అదంతా చేసి పక్క వచ్చేయాలి. ఇదే మీరు చేయవలసింది. దీనికి టైం ఉందా? ఈ పని చేస్తే మీకు 50 లక్షలు ఇచ్చేస్తారు. టాస్క్ అసలైన టాస్క్ ఏంటంటే, ఈ పందాన్ని మీరు 60 సెకండ్లు చేశారనుకోండి, మీ దగ్గర ఉన్న 10 లక్షలు కాస్త 5 ఎంతలో ఎక్కువ అవుతాయి. అంటే 50 లక్షలు లేదు అని అనుకుంటే మీరు 80 సెకండ్లు చేయొచ్చు. 80 సెకండ్లు చేస్తే 3 ఇంతలు ఇస్తా 10 లక్షలు, అంటే 30 లక్షలు. నేను 80 సెకండ్లు కూడా చేయలేను, ఈజ్ దేర్ అని 1 మోర్ ఆప్షన్ అన్నావు అనుకో, అప్పుడు 100 సెకండ్లు 100 సెకండ్లు చేస్తే 2 ఇంతలు, అంటే 20 లక్షలు ఇస్తాను. ఏ టైం నువ్వు తీసుకుంటున్నావు? థర్డ్ ఆప్షన్. థర్డ్ ఆప్షన్ 100 సెకండ్లు చేస్తావు. మీరు టైం సెలెక్ట్ చేసుకున్నారు కదా, నేను రెడీ అన్నప్పుడు ఇలా నొక్కితేనే మీరు చెప్పిన టైం స్టార్ట్ అవుతుంది. 100 సెకండ్ టైం. ఓకే, టాస్క్ అంతా చేసేసి ఈ పక్క వస్తారు కదా, మళ్ళీ ఇలా నొక్కితేనే టైం ఎండ్ అవుతుంది అనమాట. సరే రెడీ. 100 సెకండ్లు అంటే 20 లక్షల కోసం ఆడుతున్నాం. ఇప్పుడు లహరి 100 సెకండ్లు సెలెక్ట్ చేసుకుంది అంటే 20 లక్షల కోసం ఆడుతుంది అనమాట. లహరి 3, 2, 1 గో. చాలా కష్టం అమ్మా, చాలా కష్టం. పడితే మొత్తం పడిపోతావు, పడితే మొత్తం పడతావు. అయ్యో రామా, నేనేంటి ఇలా స్టక్ అయిపోయా? ఓపెన్ జరగాలి, ఓపెన్ జరగాల, వెనకాల ఓపెన్. టెన్షన్ వస్తుంది. అయ్యో ఇప్పుడు ఏం చేయాలి? ఆల్రెడీ దీని మీద వెనక్కి జరిగింది కదా, ఉన్నాగా ముందుకు వస్తే కష్టం వెళ్ళే. ఇంకా టైం ఉంది, ఇంకా టైం ఉంది, ఇంకా టైం ఉంది. ఎక్కడ అమ్మా ధనలక్ష్మి రామా. ఓకే, మొత్తానికి లహరి చాలా బాగా ఆడింది. ఫస్ట్ నుంచి కూడాను పాపం వంతుని మీద నుంచి కింద పడిపోయింది, మట్టితో పైకి వచ్చింది, మట్టి మిగిలింది. తన దగ్గర ఉన్న 10 లక్షలు కూడా మనకు సమర్పించేసుకుంది. 50 లక్షలు పైకి వెళ్ళిపోయింది ధనలక్ష్మి. సో థ్యాంక్ యూ సో మచ్ లహరి, వచ్చి మమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేసినందుకు, సినిమా చూపించుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓకే వ్యూయర్స్, చూసారు కదా, ఇది ఈ వారం సినిమా చూపిస్తామా. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఎక్కడే నలుగురు సెలబ్రిటీతో వాళ్ళకి సినిమా చూపించగా నేను రెడీగా ఉంటాను. దిస్ ఈస్ గెటప్ సీను. బై బై. Baby, I know you're gonna miss me. Baby, I know you're gonna miss me. Baby, I know. ఎవడు పడితే వాడు పుట్టోడ అంటే పొట్లో తీసి కొడతా. నీ తల్లి నేను ఇప్పుడు సినిమా చూపిస్తా.
తమ్ముడే